ఇది చూద్దాం. బ్యాక్ గార్డ్ డస్ట్ డస్ట్ అంత డస్ట్ ఉన్నదా? ఆ నెల ఒకసారి చేసుకుంటే బెస్ట్. ఇక ఓ ఇంకా లోపల ఇంకా చాలా ఉంది. క్లాత్ ఉంది తీసుకోండి. మంచిగా చేయండి బ్రదర్, మళ్ళీ మీకు కాల్ చేస్తాం. అంటే మనము ఏదైనా ఎలక్ట్రానిక్ కొన్నా కూడా దానికి జన సర్వీసులు టైం మనం పాటించాలి, లేకుంటే ఇక చిన్న పెద్ద అయితే ప్రాబ్లం. జాబ్లో ఎట్లా బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతూ ఉంటావు. కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవు. అదే బాధ. ప్రతి ఒక్కటి బ్యాటరీ టెస్ట్ చేస్తారా ఇట్లా? వైరు పాసింగ్ పవర్ ఉందా లేదా అని. ఈ లైట్స్కి ఏంటిది ఇండికేషన్ ఏంటి ఇవ్వండి? లైట్స్ ఇండికేషన్ అంటే మిషన్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లా ట్యాంక్ ఫుల్ అవగానే ఒకటి బ్లూ అని బట్టి మిషన్ వర్కింగ్ ఉండేటప్పుడు. ఓకే, ట్యాంక్ ఫుల్ అయినా ఇది మనకి వస్తుంది. ఓహో, మీరు కవర్ చేసే మియాపూర్ బాచుపల్లి నేనేనా? బాచుపల్లి క్రాంతినగర్ ఇదే మొత్తం ఏరియా అయితే మీదే కావచ్చు. 3 ఏరియాస్ మీదే. రెడ్డి నగర్ 4 సాయం కాలనీ కౌశల్య కాలనీ. లోపల కూడా చాలా ఉన్నాయి. మాకు తెలియని విషయాలు మీరు చాలా చెప్పారు. ఇయర్లీ ఒకసారి మనం ఇది బ్యాటరీ చేంజ్ చేసుకోవాలా? ఫిల్టర్స్ ఇవన్నీ. ఓకే, 4,000 to 5,000 ఉంటుందా మినిమం? 1 year. ఓకే, రావట్లేదు. ఆన్ చేయి. లోపల అడాప్టర్ ఉంటుంది వేరే పార్ట్, దానివల్ల. ఓకే, చూడండి ఇప్పుడు ఇండికేషన్ రాలేదు కదా, ఆఫ్ చేసి నాకు వస్తుంది చూడండి ఇండికేషన్. మీకు అయిపోవడం వల్ల పవర్ డైరెక్ట్ వెళ్తుంది అనమాట. సరే సరే తీసుకురండి మళ్ళీ. ఓకే, వెయిట్ చేస్తా. ఇదేనా దానికి వారంటీ గ్యారెంటీ ఉంటుందా సార్? వారంటీ గ్యారెంటీ అంటే ఈజీలో వస్తుంది సార్. మీకు 3-4 years దాకా పనిచేసిన తర్వాత మీరు మన స్టాప్ వాడుతున్నారు. అదొకటి. ఇంకోటి ఇంకా ఇచ్చారు సార్? ఇంకోటి స్పేర్ పార్ట్ ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది ఒకటి మనకి బాగాపోతే ఒక ఫిల్టర్ మారుద్దాం, లేదంటే లోపల ఫిల్టర్ వేగంగా డస్ట్ ఎక్కువ అయిపోయి మళ్ళీ ఈ లోపల ఫిల్టర్ డస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ లోపలికి వచ్చేసిద్ది అనమాట డస్ట్. ఓకే, చూస్తా ఇది ఎప్పటికీ తర్వాత లాస్ట్లో చేస్తాను. ఒక క్లాత్ ఒకటి క్లీన్ చేస్తాను. ఇగో ఏడుంది. ఎంత పడింది అడాప్టర్ సార్? ఎంత పడింది అడాప్టర్? 1350. కాస్ట్ బాగా అంటే కలిపి సర్వీస్ అనుకుంటాను. నాకు సార్ కనుక్కుంటా. మీకు ఎలాగో సార్ ప్రభాకర్ సార్ తెలుసు కదా? తెలుసు. కాక్రోచ్ ఉన్నాయండి బాగా మీకు. అంటే మీకు హాలిడేస్ ఉంటాయండి? అట్లా ఏమో మనకు పెట్టుకుంటే పెట్టుకోవడం సార్. అంతేనా? కాల్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. రెక్కాడదు దొక్కాడదు అంటే ఆక్వా గార్డ్ నుంచి మనకు కాల్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. కానీ ఆక్వా గార్డ్ చాలా ఫుల్ డిమాండ్ ఎక్కడైనా సరే. కానీ మాకు లోకలే బెటర్. బ్రాండ్ కన్నా లోకల్ చేసుకుంటేనే బెటర్. ₹1 మిగులుతుంది మనకి. అదేలేండి, ఎందుకంటే ఇది బ్రాండ్ అండి. బ్రాండ్ అనేసరికి ఏంటంటే హై ప్రైస్ ఉంటాయి, తక్కువ రేట్లు ఉండవు. ఏ కోట్ కావాలండి లోకల్ అనుకోండి, ఈ సైడ్ ఫిల్టర్ ఉంది సార్, అది ₹150 పాతదే.
లోకల్ వెయిట్ మిషన్. దీనికి యాక్వాగార్డ్ 475 రూపాయలు అలా ఉంటాయి. క్వాలిటీ అలాగే ఉంటుంది అండి. క్వాలిటీ బట్టి కాస్ట్. క్వాలిటీ బాగుందంటే కాస్ట్ బాగానే ఉంటుంది. కస్టమర్ కాంప్రమైజ్ కావాల్సింది మనకి నీడ్స్ కదా. వాటర్ కదా, వాటర్ అంటే వాటర్ వెరీ ఇంపార్టెంట్. లెమన్ ఉంటే లెమన్ తో క్లీన్ చేస్తే ఇంకా కొంచెం బాగా క్లీన్ అవుతుంది. అవునా? ఎందుకంటే లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా. ఈ పైప్ గుడ్ వాటరా? అవును సార్, అంటే ట్యాప్ నుంచి వచ్చేది. ఓకే. ఇంకొక ఆయన అర్జెంట్ అని చెప్పేసి బోర్ వాటర్ మంజీరా ద్వారా కొంచెం డస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో పైపుల నుంచి వస్తుంది కదా సార్. ఓకే. ఇది దేనికంటే ఇది మనకి ఇది డస్ట్ రిమూవ్ సార్. డస్ట్ రిమూవ్ కోసమా పెట్టించేది? కొంత పెట్టుకోరు కదా అది? ఇప్పుడు పెట్టుకోవచ్చు సార్ అందరూ. లేదంటే లోపల ఫిల్టర్ ఖరాబ్ అయిపోతుంది, లేకపోతే వేగంగా అవుతూ ఉంటుంది. ఓకే, అది పెట్టుకుని బెస్ట్ అంటారు. బెస్ట్ కదా సార్. ఓకే. కొన్ని ఏమో యాక్వాగార్డ్లో 2-in-1 వస్తుంది, ఇట్లా హాట్ అండ్ కూల్. అది తీసుకుంటే బెటరా లేకపోతే ఇది తీసుకుని బెటర్ అంటారా? ఏదైనా పర్వాలేదు సార్. ఇప్పుడు అందులో కూడా కూల్ రాదు, నార్మల్ వాటర్ వస్తుంది, హాట్ వాటర్ వస్తుంది అంతే. ఒక సపరేట్ దానికి కొంచెం హీటర్ ఉంటుంది అనమాట అంతే. గ్లేజ్ ఇన్స్ట్ అని మోడల్. అది ఎంత ఉంటుంది ప్రైస్? అది 22 అట్లా ఉంటుంది. వారంటీ ఎన్ని ఇయర్స్? వారంటీ 1 year సార్. దేనికే 1 year అయినా? ఏ కంపెనీ అయినా? ఏ కంపెనీ అంటే కొన్ని కంపెనీలు వారంటీ ఇస్తారు, కొన్ని ఇవ్వరు సార్. నార్మల్ బ్రాండ్ ఇవ్వరు కదా. యాక్వాగార్డ్ మొత్తం బ్రాండ్. ప్రాబ్లం సాల్వ్ అండి. మరి ఇక్కడ కాలింగ్ ఆప్షన్ రావాలి కదా, మరి రావట్లేదు. ప్రాబ్లం వస్తే ఇక్కడ ఇండికేషన్ పూర్తిగా పోయింది కదా సార్, పవర్ వచ్చేది రావట్లేదు. అది ఎట్లా ఇండికేషన్ వస్తుంది అంటే పైపులు బ్లాక్ అయిపోతాయి, ఫిల్టర్స్ బ్లాక్ అయిపోతే వాటర్ ఉంటుంది కదండి, ఇక్కడ సెన్సార్ ఉంటుంది LPS అని. ఓకే, అది అప్పుడు మీకు చూపించేసింది అనమాట. వాటర్ రావట్లేదు, మిషన్ రన్ అవుతలేదు. మేమే అనుకున్నామంటే అది కాల్ సింబల్ కాడ ఇది బ్లింక్ వస్తే ప్రాబ్లం ఉంది, మీకు కాల్ చేయాలని. సప్లైనే లో ఉంది కదా సార్, ఇక్కడ లైటింగ్ ఎలా వస్తుంది మనకి? అదేలే, మాకు ఐడియా లేదు కాబట్టి. సో ఇప్పుడు తాగొచ్చా వాటర్? ఓకే, ట్యాంక్ ఫుల్ అయిపోయినాక మొత్తము ఆ వాటర్ పోసి చేయాలా? ఒకసారి ట్యాంక్ ఫుల్ అయినాక వాటర్ మొత్తం తీసేస్తే. ఓకే, ఇది గ్రీన్ పోయినాక తాగాలి కదా మనం? ఇది గ్రీన్ పోయినాక తాగాలి వాటర్. గ్రీన్ పోయినాక వాటర్ ఫుల్ మొత్తం పోయినాక మళ్ళీ తాగాల నెక్స్ట్ టైం? బాగానే ఉంది వాటర్, బాగుంది, 70. ఓకే ఓకే, వెరీ గుడ్. గైస్ చూసారు వీడియో. సో మనకి తెలియని విషయాలు చాలా చెప్పాడు అతను, ఆ టెక్నీషియన్. సో మీరు ఏం లేదండి, ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 6 నెలలు ఒకసారి యాక్వాగార్డ్ మనం సర్వీస్ చేయించాలి. ఎందుకంటే దాని డస్ట్ పురుగులు ఏదో ఉంటా ఉంటాయి, అది ఎంత టైట్ ఉన్నా సరే చేపిస్తే ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎటువంటి రోగాలు రావు. ఇలా చేయించండి, బాగుంటుంది నేను అంటున్నాను. ఓకే, ఇంకేమైనా స్పేర్ పార్ట్స్ పోయినా కూడా అది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఇంకా మనం కొంచెం బాగా సార్తో మనము ఫోన్ మాడచ్చు, ఇంకేమైనా డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మెయిన్ బాచ్పల్లి మల్లంపేట ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఇది మన దగ్గర ఉంటుంది. ఇక్కడే మనకి అది షాపు మన కేఆర్సీఆర్ కాలనీలు ఉంటుంది. సో అక్కడే కొనుక్కోవచ్చు, అక్కడే సర్వీస్ ఉంటుంది. మనకి
దగ్గరలో ఉంటుంది, సెట్ అయిపోతుంది. ఆక్వాగార్డ్ అంటే చాలా బ్రాండ్ అన్నమాట. సో ఏం లేదు, మొత్తం క్లీన్, అదే మొత్తం క్లీన్ చేసిండు. ఇంకోటి మాకు ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎందుకు కాల్ చేసామంటే ఇది ఆన్ చేస్తే ఇది మన ఇది కదా ఆక్వాగార్డ్ది స్విచ్, అది స్విచ్ ఆన్ చేస్తే రావట్లేదు సరిగా, లైట్ వస్తూ పోతుంది. మనకి ఒకవేళ మన నీళ్ళు రాకపోతే ఎట్లా, వాటర్ వెరీ ఇంపార్టెంట్ కదా, డ్రింకింగ్ వాటర్. సో అట్లా ఇక వెంటనే కాల్ చేసి ఇక చేయించి అదేదో సమ్ అడాప్టర్ పోయిందట, అది చేయించేసి అన్ని కలిపి 1500 ఉండాల్సింది మనకి ఇక 1300 1200 లా అయింది. సో మనం ఆడుకోవాలి ప్రైజెస్. ఓకే ఓకే, అది విషయము. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇది జాగ్రత్త పాటించండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. సో వాట్ నెక్స్ట్? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గాయస్, ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను మీకు. సర్వీస్ మొత్తం అయిపోయాక లాస్ట్కి ఎట్లా అంటే క్లైమాక్స్లో వాళ్ళకి నిమ్మకాయ అంటారు, అది దాంతో క్లీన్ చేసి కొంచెం బ్యాక్టీరియా అంతా అదే పోతుంది పర్పుల్ కాబట్టి. అది లేదని మేము మీకు వీళ్ళకి ఆ సాల్ట్ ఇచ్చాను, సాల్ట్తో మొత్తం కడిగేసారు అంతా. లాస్ట్కి చెప్పిండు అతను టెక్నీషియన్, వాటర్ మొత్తం ఇలా అది నింపేసి పారవేసి మళ్ళీ ఆన్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ గ్రీన్ లైట్ ఏది మన ఇప్పుడు ఆన్ చేస్తున్నాం, ఆక్వాగార్డ్ వచ్చేది ఆన్ అయింది. ఇక్కడ చూడండి, గ్రీన్ లైట్ ఆఫ్ అయినాక మనము ఇది ఇలా బ్లూ ఉన్నప్పుడుగా మనం అది నీళ్ళు తాగాలి. ఓకే, అది మ్యాటర్. ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చూడండి వీడియోస్, మంచి చెడు అన్నీ మీకోసం ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు వాటర్ తాగి మీకు చూపిస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు మనము ఆక్వాగార్డ్ రిపేర్ అయిపోయింది కదా, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇది బిఫోర్ వాటర్ అన్నమాట, పారవేసిన ఫ్రెష్ వాటర్తో మనము తాగబోతున్నాము. టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా. ఓకే, సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే జనరల్ సర్వీస్ చేయించుకొని, ఇంకేమైనా స్పేర్ పార్ట్ పోతే అది ఎక్స్ట్రా ఉంటుంది, చేయించుకొని మంచి ఫ్రెష్ డ్రింక్ వాటర్తో మనం తాగాలి. ఓకే, ఆరోగ్యం జాగ్రత్త.